హలో? హలో? మాట్లాడండి. హలో? మాట్లాడండి. చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మాట్లాడండి అఖిల్. అఖిల్ గారు. చెప్పండి అఖిల్ గారు. రీసెంట్‌గా మోటివేషనల్ స్పీకర్ తీసుకుంటాను. అతనంటే డిసిప్లిన్‌గా ఉండరా ఈ కొన్ని టిప్స్ చెప్పండి అంటే అతను చెప్పే టిప్స్ ఏంటంటే నార్మల్‌గా అంటే ఒక చెప్పని ఉన్నావు ఇంకా లేకుంటే ఒక లైన్ ఉంటుంది ఎప్పటి వరకు కాదు తీసుకో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్ అన్నమాట అంటే ఇప్పుడు బయట ఉన్నావు ఫీల్డ్‌లో ఉన్నట్టు తీసుకున్నావు డిసిప్లిన్‌గా ఎర్లీ మార్నింగ్ లేస్తావు, టైంకి ఫుడ్ తింటావు, చేయాల్సిన పని చేసేస్తావు. అప్పుడు రాని బద్ధకం వచ్చిందనుకో అలా నిజంగా పని చేస్తుందా ఊహించుకోవడానికి మనం ఫ్యూచర్‌లో ఉన్నట్టు వర్క్ చేయడానికి లేకుంటే మనం మన వర్క్ బయట అంటున్నట్టు ఊహించుకొని వర్క్ చేయడానికి ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటున్నాను. వర్కౌట్ కాదు. వర్కౌట్ అయితే ఆ మోటివేషన్ స్పీకర్ ఇంకా పెద్ద పెద్ద పొజిషన్‌కి వెళ్ళేవాడు. రైట్? బద్ధకం అనేది ఎందుకు వస్తుందంటే మీకు హై లెవెల్, హై అచీవ్‌మెంట్ చేయాలి. చాలా టాప్ లెవెల్ గోల్స్ పెట్టుకొని అది అచీవ్ చేయాలన్నప్పుడు మీకు అది చాలా గొప్పది అనుకున్నప్పుడు అచీవ్ చేయగలనా లేదా అనేటువంటి భయం వేస్తుంది. అచీవ్ చేయకపోతే నా లైఫ్ వేస్ట్ అనుకుంటాము. అనుకోవటం వల్ల భయం వేస్తుంది. భయం వల్ల మీకు ఆ థాట్స్ రిపీటెడ్లీ వస్తాయి. నిద్రలో కూడా ఆ థాట్స్ డ్రీమ్స్ రూపంలో వస్తాయి. అప్పుడు మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోవటం వల్ల మార్నింగ్ లేచిన తర్వాత నిద్ర సరిపోదు, పని చేయలేకపోతూ ఉంటారు. సో బద్ధకం శరీరానికి ఉండదు, బద్ధకం మనసుకుంది. ఎందుకు మనసుకుంది అంటే మనసు ఒకదాన్ని చాలా గొప్పగా చూసి అది అచీవ్ చేయాలని టూ మచ్ మోటివేట్ అయిపోవటం వలన, అది అచీవ్ చేయకపోతే నేను వేస్ట్ అని భయపడటం వలన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అవుతుంది. రైట్? సో ఉన్నప్పుడు మనకి మార్నింగ్ కొంచెం మెల్లగా మాట్లాడండి, అర్థం కావట్లేదు. మీరు స్పీడ్ మాట్లాడుతున్నారు, కొంచెం కొంచెం స్లోగా నెమ్మదిగా మాట్లాడండి. మాట్లాడతారు. ఉన్నప్పుడు జైల్లో ఉన్నారు మీరు. కానీ గోడ వచ్చి మనం కొట్టిలేస్తాడు కదా అలా ఊహించుకోవచ్చు. నాకు అర్థం కాలేదు. మీరు ఒక జైల్లో ఉన్నారు, ఉండి ఇంట్లో ఉంటే లేవడానికి బద్ధకం సార్. మన అనుకునేవారు ఎవరు ఉండరు మనం లేపడానికి. హ్మ్. అదే మనం జైల్లో ఉన్నట్టు ఊహించుకుంటే వాడు వచ్చి మనల్ని కొట్టి లేపుతాడు. ఆ మోటివేషన్ గాడ్ వచ్చి గాడ్ లేపుతాడు గాడ్ కదా? గాడ్ వచ్చి కొట్టి లేపుతాడు. ఇప్పుడు జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్న తేడా ఏం లేదు, ఎలా ఊహించుకున్న తేడా లేదు. మీకు ఎప్పుడు మీకు బద్ధకం లేకుండా చేస్తారంటే ఆ పని పట్ల ఒత్తిడి ఉండొద్దు. రైట్? ఆ పని పట్ల కండిషన్ ఉండొద్దు. సినిమా చూస్తానికి ఎవరు బద్ధకించట్లేదు. ఎందుకు బద్ధకించట్లేదు? దానికి ఏం మోటివేట్ అయ్యారు? హ్మ్. ఎవరు మోటివేట్ చేస్తే మీరు సినిమా చూశారు? రైట్? ఇంట్లో ఉన్న పొద్దున్న లేసి మనకు అవసరం అనుకుంటే లేచి పని చేస్తాం. ఈ నిజాల్ని పక్కన పెట్టేసేసి ఏదో ఊహించుకుంటే, ఇది ఊహ అనే సంగతి మీకు తెలుసు. మీ బ్రెయిన్ అండ్ బాడీకి తెలుసు. యూ కెనాట్ చీట్ యువర్ ఓన్ బ్రెయిన్ అండ్ బాడీ. ఏమీ ఊహించుకోవద్దు. మీ పని మీరు చేయండి. రైట్? మీ పనిలో ఫలితం వస్తుంటే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్తానికి బద్దకించారా మీరు? ఎందుకు బద్దకించలేదు? దానికి ఏం టిప్స్, టెక్నిక్, ఏ మోటివేషన్ స్పీకర్ చెప్తే మీరు సినిమాకి వెళ్ళారు? పనిలో ప్లెజర్ వస్తుంది. ఇక్కడ ఈ పనిలో ప్లెజర్ రావట్లేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పనిని ఆస్వాదిస్తూ పనిలో ఉన్నటువంటి రిజల్ట్స్ ఏదైతే మీకు పాజిటివ్గా వస్తుందో ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్? అలా తప్ప మీరు ఎన్ని ఊహించుకున్నా అవన్నీ కూడా ఫేక్ అవుతాయి. అలా ఊహించుకుంటే నిజంగా వర్కౌట్ అయితే ఆ మోటివేషన్ స్పీకర్గా ఉండడు. చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఆ టిప్స్, టెక్నిక్స్ మోటివేషన్ స్పీకర్ చెప్పేటువంటి టిప్స్, టెక్నిక్స్ వర్కౌట్ అయినట్లయితే వాళ్ళు ఎలన్ మస్క్ లాగాను, లేకపోతే ఇంకొకరు ఎవరో మన సత్య నాదెళ్ల లాగాను, లేకపోతే ఇంకొకరిలాగా వాళ్ళు చాలా పెద్ద సక్సెస్లు అయ్యేవాళ్ళు. దిక్కుమాలిన 5,000, 10,000 కోసం స్టేజ్ మీద ఆ గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తే అట్లా ఎందుకు అరుస్తూ ఉంటారు వాళ్ళు? ఆలోచించండి. మనం వాళ్ళు ఏం చెప్తున్నారో కాదు, వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో చూడండి. అదే నిజం. వాళ్ళకి వర్కౌట్ అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది. ధనలక్ష్మి యంత్రం అమ్మేవాడికి తెలుసు అది పని చేయదని. పని చేస్తే మనకు అమ్మడు కదా! అలాగే మోటివేషన్ స్పీకర్‌కి తెలుసు అవి పని చేయవని. పని చేస్తే వచ్చి ఇట్లా దిక్కుమాలిన మోటివేషన్ చేయడు. తనే వెళ్ళిపోయి తన పని తను చేసుకొని చాలా గొప్పవాడవుతాడు. రైట్? సో, కాబట్టి ఈ టిప్స్, టెక్నిక్స్ ఏమి పని చేయవు. నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.
పని మాత్రమే ఫలితం ఇస్తది. పని చేస్తే ఫలితం వస్తది. ఆటోమేటిక్‌గా మీరు మోటివేట్ అవుతారు. వాళ్ళు మోటివేట్ చేయక్కర్లేదు. రైట్?